ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు నిన్నెంతగానో ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ కొరకు శిలువ మరణాన్ని భరించి ఆ మరణాన్ని జయించి తిరిగి నీ కొరకు రానైన ఆ దేవుని ప్రేమను గుర్తించావా? అవును, ఈ లోకంలో ఉన్న అన్ని ప్రేమల కంటే మిన్నైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. యేసయ్య ఎంతగానో నిన్ను ప్రేమిస్తా వచ్చాడు. ఆ ప్రేమను కేవలం తన మాటలతోనే చెప్పలేదు, కానీ క్రియ జరిగించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన ఆఖరి రక్తపు బొట్టు కారేంతగా, తను ప్రాణాన్ని విడిచేంతగా నిన్ను ప్రేమిస్తా వచ్చాడు. అటువంటి గొప్ప ప్రేమను పొందుకున్న నీవు ఇతరులకు ఆయన ప్రేమను కనపరుస్తున్నావా? ఆ ప్రేమను గురించి ఇతరులకు చెప్తున్నావా? దేవుని ప్రేమను ఇతరులకు చూపించే వారిగా మనం ఉండాలి. ఆయన చేసిన త్యాగాన్ని ఇతరులకు తెలియజేసే వారిగా ఉండాలి. ఆ రీతిగా ఉండాలని ఈరోజే తీర్మానం చేసుకుంటారా? ఈరోజు ఒక మిషనరీ స్టోరీ మనం విందాం. అంటే ఒక స్త్రీ దేవుని కొరకు దేవుని ప్రేమను ఏ విధంగా ఇతరులకు చూయించిందో మనము ఈరోజు స్టోరీలో విందాం. ఇడా స్కాడర్ అనే ఈ మహిళ అమెరికా దేశంలో జన్మించింది. వారి కుటుంబం ఎంతో ఉన్నతమైన కుటుంబం, దేవుని తెలుసుకున్న కుటుంబం. దేవుని తెలుసుకోవడమే కాదు, కానీ బైబిల్ వాక్యానుసారంగా జీవిస్తూ ఇతరులకు దేవుని ప్రేమను కనపరుస్తూ అనేక మందిని దేవుని వైపు త్రిప్పేవారిగా ఉంది. ఆ కుటుంబంలో ఇడా స్కాడర్ జన్మిస్తా వచ్చింది. ఇడా వాళ్ళ నాన్నగారు తాతగారు డాక్టర్స్. అనేక మందికి లేదా అనేకమైన పేదవారికి వాళ్ళు ఉచితంగా వైద్యం చేస్తూ వచ్చేవారు. ఉచితంగా వైద్యం చేయడమే కాకుండా దేవుని ప్రేమను, దేవుని గురించిన స్వార్థను వారికి ప్రకటిస్తూ వచ్చేవారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, వారి తాతగారు, వారి నాన్నగారు భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఇక్కడ మిషనరీగా వాళ్ళు వచ్చారు. ఇక్కడ దేవుని ప్రేమను, దేవుని సువార్తను ప్రకటిస్తూ నిరుపేద కుటుంబాలని వారు ఆదరిస్తూ వచ్చేవారు. వారికి వచ్చిన వైద్య విద్యను బట్టి ఇక్కడున్న అనేక వ్యాధులకు వారు ఉచితముగా మరి వైద్యాన్ని అందిస్తూ ఇక్కడున్న పేదవారికి ఎంతో ఆదరణగా ఉండేవారు. వారు ఇడా మాత్రం తను అమెరికాలో వారి అమ్మమ్మగారింటో ఉంటూ చదువుకుంది. అప్పుడప్పుడు సెలవులప్పుడు, హాలిడేస్ అప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేది. ఇండియా వచ్చి వారి తల్లిదండ్రుల దగ్గర కొంత సమయం గడుపుతూ ఉండేది. తను ఇండియాకు వచ్చినప్పుడల్లా ఎప్పుడూ అనుకునేది, నేను ఎప్పుడు ఇండియాలో మాత్రం మిషనరీ సేవ చెయ్యను. ఇక్కడంతా కఠినమైన కష్టాలున్నాయి, ఇక్కడంతా కఠినమైన వ్యాధులున్నాయి, ఇక్కడ ప్రజలు ఎప్పుడు బాధలను అనుభవిస్తూ ఉంటారు. నేను మాత్రం ఈ కష్టమైన మిషనరీ జీవితాన్ని ఎంచుకోను. ఒకవేళ ఎంచుకున్నా భారతదేశానికి మాత్రం అస్సలు రాను అని తను గట్టిగా తీర్మానించుకుంది. తర్వాత మళ్ళీ తన సెలవులు అయిపోయిన తర్వాత తను తిరిగి అమెరికా దేశానికి వెళ్ళిపోయింది. ఇక్కడ వారి తల్లిదండ్రులు, వాళ్ళ తాతగారు పరిచర్య చేస్తూ వచ్చేవారు. మరికొన్ని దినాలకి తిరిగి ఇడా ఒక చిన్న పని మీద తన తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది. తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తను వారు చేసే ఆ పరిచర్యని గమనిస్తూ ఉండేది. ఒకసారి ఏం జరిగిందంటే, ఇడా రాత్రి సమయంలో తను ప్రార్థన చేసుకుంటా ఉంటుండగా ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ తలుపు తడతాడు. తట్టి, అయ్యా అయ్యా, ఇక్కడ నా భార్య పురిటి నొప్పులతో ఎంతగానో బాధపడతా ఉంది, దయచేసి వచ్చిన భార్యను రక్షించండి అంటే, ఇడా వాళ్ళ నాన్నగారు, పద నేను వస్తాను
నేను వైద్యం చేస్తానంటే, లేదయ్యా, మా ప్రాంతంలో మరి పురుషునికి స్త్రీ మీద వైద్యం చేసే హక్కు లేదు అని చెప్తాడు. ఆ మాట విని ఇడా వాళ్ళ తండ్రి చాలా బాధపడతాడు. ఇక్కడ స్త్రీకి ఎవరికైనా వైద్యం వచ్చా అని అడిగినప్పుడు ఇడా వాళ్ళ తండ్రి గారు, లేదండి, ఇక్కడ నాకు మా నాన్నగారికి మాత్రమే వచ్చు, మేమిద్దరం పురుషులం మాత్రమే వైద్య వృత్తిలో ఉన్నామని చెప్తే వాళ్ళు చాలా బాధపడి వెళ్ళిపోతారు. తిరిగి కాసేపటికి ఇంకొక అతను కూడా ఇదే అవసరానికి వస్తాడు. సేమ్ ఇలాగే అతను కూడా పురుషునికి మరి స్త్రీని తాకి వైద్యం చేసే హక్కు లేదని చెప్పి తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ వీరి ఇంట్లో చాలా బాధపడతారు. అయ్యో, ఈ టైంలో డాక్టర్ అనేవారు చాలా అవసరం. వారి ఆచారాన్ని బట్టి వారు నన్ను అక్కడికి రానివ్వలేని స్థితిలో ఉన్నారు. దాన్ని బట్టి వాళ్ళకి మరి శ్రమ ఎదురైతే ఎలా అని బాధపడతారు. ఉదయకాలం లేచేసరికి వారు ఒక బ్యాడ్ న్యూస్ తో లేస్తారు. ఏంటంటే, రాత్రి ఏ 3 అయితే వచ్చారో వారి 3 భార్యలు చనిపోతారు. వైద్యం అందక ప్రసవ వేదన పడి ఆ 3 తల్లులు, 3 బిడ్డలు కూడా, గర్భంలోని శిశువులు కూడా చనిపోతారు. ఆ విషయం విన్న ఇడా చాలా బాధపడిపోతుంది. అయ్యో, భారతదేశ ఆచారంలో మహిళను పురుషుడు ముట్టకూడదు, మహిళకు పురుషుడు వైద్యం చేయకూడదు అనుందా? అయితే నేను ఈ వైద్యాన్ని నేర్చుకుంటాను, నేను ఇక్కడి భారత స్త్రీలకు నేను వైద్యం చేస్తాను, ఇలాంటి మరణాలని నేను ఇంకా అవ్వనివ్వను అని తను గట్టిగా నిశ్చయించుకుంటది. ఆ రోజున నిశ్చయించుకొని తను ఏం చేస్తుందంటే, తిరిగి అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ తను వైద్య వృత్తిని నేర్చుకుంటుంది. తను వైద్య వృత్తిని నేర్చుకున్నాక ఇంకా నేను నా జీవితాన్ని భారతదేశ మహిళల కోసం అంకితం చేస్తానని తీర్మానం చేసుకుంది. ఒకప్పుడు తను నిర్ణయించుకుంది, తిరిగి నేను భారతదేశానికి ఎప్పుడూ మిషనరీగా వెళ్ళను అని. కానీ ఇప్పుడు తను చాలా గట్టిగా పట్టుదలతో నిర్ణయించుకుంది ఈసారి. ఆ కాలంలో మహిళలు డాక్టర్ అవ్వడం చాలా కష్టం. సమాజంలో చాలా నిరసనలు ఉండేవి. అయినా కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. చాలా కష్టపడింది. చాలా కష్టపడి మొత్తానికి ఎలాగో అలా తన మెడిసిన్ ని కంప్లీట్ చేసి తిరిగి భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి వచ్చినప్పుడు తను ఒక చిన్న క్లినిక్ స్టార్ట్ చేసింది. చిన్న క్లినిక్ స్టార్ట్ చేసి ఫ్రీగా వైద్యం చేయడం మొదలెట్టింది. ఆమె వైద్యానికి అనేక మంది మహిళలు ఎంతగానో మరి మేలు పొందడం చూసి అనేక మంది ఒకరికొకరు రోజు రోజుకి కొద్ది మంది అలా 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 పెరుగుతూ వస్తా వచ్చారు. మహిళలు ఇడాన్ని నమ్మడం మొదలు పెట్టారు. ఇంకా అనేక మంది రావడంతో అక్కడ చిన్న క్లినిక్ కాస్త పెద్ద ఆసుపత్రిగా మారింది. తర్వాత ఓన్లీ మహిళల కోసమే ప్రత్యేక సేవలు ప్రారంభించింది. తను ఒక్కటే ఇవన్నీ సాధించలేదు, లేదా తను ఒక్కటి ఇవన్నీ చేయలేదు కాబట్టి కొంతమంది మహిళలను ఏర్పాటు చేసుకుని వారికి నర్సింగ్ ట్రైనింగ్ ఇచ్చింది. ఆమె లక్ష్యం ఏంటంటే, మహిళలకి పురుషుడు వైద్యం చేయకూడదని ఉందో ఆమె దాన్నే లక్ష్యంగా తీసుకుని మహిళలే సేవలు చేయాలి అని అనేక మంది మహిళలకి తను నర్సింగ్ కోర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తను ఆ హాస్పిటల్ ని ఇంకా కొంచెం పెద్దగా చేయడం మొదలెట్టింది. ఆ హాస్పిటల్ పేరే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, సిఎంసి, వేలూర్. ఈ హాస్పిటలే వరల్డ్ లో బిగ్గెస్ట్ హాస్పిటల్. ఆవిడ కేవలం వైద్య వృత్తినే కాదు గాని దేవుని ప్రేమను ఆ వేలూరు ప్రాంతంలో ఉన్న అనేక మందికి చూపిస్తా వచ్చింది. దేవుని ప్రేమను మాటల్లోనే కాదు గాని క్రియల్లో చూపిస్తా వచ్చింది. ఈ రోజుకి వేలూరు సిఎంసి హాస్పిటల్ అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది అనేక మంది గుండెల్లో.
అది కేవలం వేలూరు ప్రజలకే కాదు కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క స్థలాల నుంచి అనేక మంది రోగులు ఆ ప్రాంతానికి వెళ్ళి స్వస్థత పొందేవారు. ఇది కేవలం అక్కడున్న వైద్యానికి గొప్పతనం కాదు కానీ అక్కడ ఎల్లప్పుడూ ప్రార్థించే బృందం ఉండేది. అక్కడ దేవుని ప్రేమను కనపరిచే బృందం ఉండేది. దేవుని కోసం నిలబడాలని ఒక స్త్రీ వేసిన ముందడిగే ఈ రోజున సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేలూరు. దేవుడు ఆ హాస్పిటల్ ఎంతగా దీవించాడంటే ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ అవ్వదు అని ఏదైనా ఎవరైనా చెబితే వారి ఆఖరి ప్లేస్ ఎక్కడికి అంటే సిఎంసి. ఎవరైతే సిఎంసికి వస్తారో స్వస్థత పొందడం ఖాయం. అటువంటి వైద్య బృందాన్ని అక్కడ తను స్థాపించింది. ఇది కేవలం ఇడ గొప్పతనం కాదు కానీ ఇడ దేవుని కొరకు నిలబడటానికి మరి ధైర్యం చేస్తా వచ్చింది. తన తల్లిదండ్రులు తన తాతగారు చేసిన సేవ తను కొనసాగిస్తా వచ్చింది. భారతదేశాన్ని వారు ఎంతగానో ప్రేమిస్తా వచ్చారు. అనేక ప్రాణాలని రక్షిస్తా వచ్చింది. మిషనరీ సేవ అంటే ఏదో కేవలం మాటల వరకే కాదు కానీ ప్రేమ ప్లస్ సహాయాన్ని చూపించాలి లేదా సహాయాన్ని చేయాలి అని తను నిరూపించింది. ఈరోజు ఆమె జీవితం మనకు ఒక పాఠం అవ్వాలి. దేవుడు ఇడాకి ఏ విధముగా అయితే ఆ 3 ప్రాణాలు కోల్పోయిన తర్వాత తను దేవుని కొరకు నిలబడాలి ఈ భారతదేశంలో నిశ్చయించుకుందో అలాగే దేవుడు మనతో కూడా కొన్ని సంఘటనల ద్వారా మాట్లాడతాడు. కొన్ని సంఘటనలు మనకు ఆత్మీయ నేత్రాలు తెరవబడుటకు దేవుడు మన ముందు చూపిస్తాడు. ఆ 3 మహిళల మరణం లక్షల ప్రాణాలకు జీవాన్ని ఇచ్చింది. అనేక వేల మంది దేవుని వైపు చూపించే ఒక మార్గంగా అయింది. ఇది కేవలం తను దేవుని కొరకు నిలబడాలని ఆశ కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైంది. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని కొరకు నిలబడ్డాం. అది కష్టమైనప్పటికీ, అది బాధ అయినప్పటికీ, అది అసహ్యంగా ఉన్నప్పటికీ దేవుని కొరకు నిలబడి చూడు. నీ జీవితమే కాదు గాని అనేక మంది జీవితానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. అటు జీవితాన్ని కలిగి ఉండటానికి ఆశపడదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవ, మీకే వందనాలయ్యా. అవును తండ్రి, ఇడా జీవితంలో జరిగిన ఆ ఒక్క రాత్రి సంఘటన మా భారతదేశాన్ని, మా భారతదేశ వైద్య రంగాన్ని మార్చివేసింది. వేలూరు ప్రాంతంలో ఉన్న అనేక మంది రక్షణకు కారణమైంది. ఒక స్త్రీ నీ కొరకు నిలబడాలని ఆశ కలిగి నిలబడినప్పుడు తద్వారా వచ్చే విజయాన్ని ఈరోజు మాకు చూపించారు. అందుని బట్టి వందనాలు. మా జీవితంలో కూడా అటువంటి విజయాన్ని, నీ కొరకు నిలబడే మనస్సుని, నీ కొరకు నిలబడే ధైర్యాన్ని మాకు ఇవ్వండి. మేము కూడా ఇడావలే నీ ప్రేమను అనేక మందికి చూపించే వారిగా ఉండుటకు మా పట్ల మీరు కృప చూపించండి. ఈ స్టోరీ వింటున్న వారి ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చండి. వారి జీవితాల్లో మీ ప్రేమను నింపండి. ఇతరులకి ప్రేమ కనబర్చేవారిగా వీరిని ఉంచండి. ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.